హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నామినేషన్స్ మొత్తానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నామినేషన్స్ వచ్చేసరికి ఫోటో కాల్చి ఫైర్లో వేయటం. మొత్తానికి నామినేషన్స్ రెండు పద్ధతుల్లో జరిగాయి. ఒకటి ప్రైవేట్ నామినేషన్స్ అండ్ పబ్లిక్ నామినేషన్. ప్రైవేట్ నామినేషన్ అంటే సీక్రెట్గా వాళ్ళ పేరు చెప్పి బాక్స్లో వేయటం. పబ్లిక్ నామినేషన్ ఏంటంటే ఫోటో కాల్చి వేయటం. మనకి ప్రైవేట్ నామినేషన్స్ ప్రోమోలో చూపించాడు. ఆ ప్రైవేట్ నామినేషన్స్ని బేస్ చేసుకొని మళ్ళీ పబ్లిక్ నామినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయా, లేకపోతే పబ్లిక్ నామినేషన్స్ అగ్గిలో మంటల్లో వేసే నామినేషన్స్ డైరెక్ట్గా అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. ఇది కొంచెం ట్విస్ట్, అది మాట్లాడుకుందాం వచ్చాక. మొత్తానికి కళ్యాణ్ వర్సెస్ డిమాండ్ రీతు జరిగిందంట. అది అది ఎందుకు గొడవ జరిగింది అనేది మనం కొంచెం అంచనా వేయొచ్చు. ఎందుకంటే అంతకు ముందు జరిగిన గేమ్ను బట్టి, ప్లస్ ప్రైవేట్ నామినేషన్స్లో డిమాండ్ చెప్పిన మాటను బట్టి. సో ఇక్కడ ఎవరు తప్పు ఉందో కూడా నేను చెప్తాను, ఎవరు తప్పు ఉండొచ్చో చెప్తాను. ఎవరు తప్పు అనేది అబ్వియస్గా నీకు ఇంకా అది చూసాక ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సంజన వర్సెస్ దివ్య జరిగిందంట. దివ్య ఏడ్ చేసిందంట. ఇదొక అప్డేట్. అమ్మొచ్చటేందో తెలియాల్సి ఉంది. సో ఇక్కడ సంజన రీతు కోసం సంజనకి స్కెచ్ చేస్తున్నారు అనిపించింది. యాక్చువల్గా లాస్ట్ టైం దివ్య గాని ఎలిమినేట్ అయితే, ఓకే, దివ్య గాని ఎలిమినేట్ అయితే ఇంకెవరెవరు ఉంటారు లాస్ట్లో ఛాన్సెస్, ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్? భరణి లాంటి వాళ్ళు, నెక్స్ట్ రీతు లాంటి వాళ్ళు, ఆ తర్వాత భరణి, రీతు, సుమన్, సంజన, ఇటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా ఆబ్వియస్గా వాళ్ళు టాప్ 3 టాప్ 4లో ఉంటారు. సో వీళ్ళలోనే కదా టాప్ 5లో ఉండొచ్చా ఉండలేరా అనే డౌట్. ఓకే, క్వశ్చన్ మార్క్స్ అన్ని వీళ్ళ మీదే కదా. సో ఇటువంటి కేసులో ఒక వారం దివ్యాని ఆల్రెడీ సేవ్ చేయటం వల్ల ఈ వీక్ దివ్యా సంజనాల్లో ఒకరు వెళ్తే అది ఎవరైనా అవ్వచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఓట్ బ్యాంక్. సంజన వెళ్తుందా, దివ్య వెళ్తా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకవేళ ఈ వీక్ దివ్య వెళ్ళి నెక్స్ట్ వీక్ సంజన వెళ్ళినా, ఈ వీక్ సంజన వెళ్ళి నెక్స్ట్ వీక్ దివ్య వెళ్ళినా, అట్లా ఒక 2 వారాలు ముందుకు జరిపితే చిన్నగా రీతుని తీసుకెళ్ళి టాప్ 6లో పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడు. అట్లీస్ట్ టాప్ 5లో లేకపోయినా టాప్ 6లో. అంటే టాప్ 5లో ఉండాలంటే ఈ లాస్ట్ 2-3 వీక్స్లో ఒక డబుల్ ఎలిమినేషన్ జరగాలి. అది చేయడం అనుకుంటున్నాను నేను. ఇంకా డబుల్ ఎలిమినేషన్ అనేది లాస్ట్ వీకే ఉంటుంది. ఎంత లాస్ట్ వీక్ ఇన్ ది సెన్స్ ఫినాలే వీక్లో 6 పెడతాడు. 6లో ఒకరిని మిడ్ వీక్ ఎవరో ఒకరిని చేయటం వల్ల ఆ చివరి వారంలో ఏం జరగబోతుంది, ఎవరు ఎలిమినేట్ అయ్యారనే ఒక ఉత్సుకతకి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. సో దానికోసం రీతుని ఏమన్నా ముందుకు తోయటానికి సంజన మీద స్కెచ్ చేస్తున్నారా అన్నట్టు జరుగుతుంది. ఎందుకంటే ఈ వీక్ దివ్య వెళ్ళలేదు కదా. ఒకవేళ ఈ వీక్ దివ్య ఎల్లుంటే ఈ వీక్ వరకు సేవ్, ఎందుకంటే రీతు కెప్టెన్ కాబట్టి. నెక్స్ట్ వీక్ సంజన ఆర్ రీతు అన్నప్పుడు రీతు కంటే సంజన కొంచెం ఎక్కువ ఓట్ బ్యాంక్ వస్తే ఖచ్చితంగా ఎంఐకి డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంటుంది రీతుకి. అట్లా కాకుండా దివ్యను ఉంచడం వల్ల ఒక వీక్ దివ్య, ఇంకో వీక్ సంజన, అట్లా ఏమైనా ప్లాన్ చేశాడా అన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ వీక్ రీతు ఎలాగూ వెళ్ళదుగా కెప్టెన్ కాబట్టి, ఈ వీక్ ఎలాగూ వెళ్ళదు కాబట్టి సంజన దివ్యలో ఒకవేళ సంజన వెళ్ళిపోతే, చూడండి ఈ సినారియో చూడండి, సంజన వెళ్ళిపోతే అంటే దివ్య అయిన వెళ్ళిపోవచ్చు, సంజన వెళ్ళిపోతే అప్పుడేంటి నెక్స్ట్ పోటీ పడేది ఆ లాస్ట్ 2 పొజిషన్స్కి రీతు అండ్ దివ్యాలు ఉంటారు. అప్పుడు మళ్ళీ దివ్యాకి ఎలాగో ఓటింగ్ తక్కువ కాబట్టి దివ్య వెళ్ళిపోతే అలా ముందుకు జరపొచ్చా, సంథింగ్ ఏదో క్యాలిక్యులేషన్ ఉందబ్బా. మొత్తానికి రీతు కోసం సంజనాకి అయితే స్కెచ్ అయితే జరుగుతుంది. చూడాలి. సంజన టాప్ 5 కష్టమే అనిపిస్తుంది నాకు. ఓకే, ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ కూడా అనుకోవాలి. ఇక్కడ ఓటింగ్ ఇవన్నీ ఎంత ఉన్నా నేను ఎప్పుడు చెప్పే మాటే, అది మీకు హార్డ్గా అనిపించినా నేనేం చేయలేను. బిగ్ బాస్ అనుకుంటేనే వద్దు ఏదైనా. బిగ్ బాస్ అనుకుంటే ఎన్ని చిక్కుముళ్ళైనా తప్పించి చివరికి ఆయన అనుకున్న ప్లేస్లో పెడేస్తాడు. దట్స్ ద బ్యూటీ ఇన్ బిగ్ బాస్. ఎస్, ఇంకా మరిన్ని విషయాల్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మన వీడియోని ముందుకు తీసుకెళ్దు. జస్ట్ హిట్ ద లైక్ బటన్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ ఒకసారి ప్రైవేట్ నామినేషన్స్ ఎలా జరిగినాయో చూద్దాం. దానికంటే అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడదాం. అర్ధరాత్రి ముచ్చట్లు చిన్న పాయింట్లే, ఇంకంటే చెప్పాలి కాబట్టి తిప్పికొడితే ఒక అరగంట 30 నిమిషాలు పైన ఉంది అంతే. చూశాను. ఆ 30 నిమిషాల్లో కూడా ఏం జరిగిందంటే ఇక్కడ తనూజ డబుల్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి మనకి. సో అక్కడ జరిగిన మెయిన్ 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను. సుమన్ వచ్చి తనూజ కూర్చొని ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఏమన్నా ఉంటుందా, ఇంకొంది 3 వారాలే కదా, సో ఖచ్చితంగా ఒక డబుల్ ఎలిమినేషన్ ఉంటేనే కదా టాప్ 5 ఉండేది అన్నట్టు మాట్లాడతాడు. ఖచ్చితంగా ఉంటుందని తనూజ అంటుంది. అదొకటి. ఆ తర్వాత తనూజ అందరికి టీ పెడతా ఉంటుంది. ఆ టీ పెట్టే ప్రాసెస్లో టీ ఎక్సలెంట్గా ఉందమ్మా అన్నట్టు అంటాడు భరణి, అంతా ఓకే. ఇక్కడ వెంటనే భరణి సార్ అవునా అన్నట్టు అంటది. ఇంకొకసారి వెంటనే ఏంటి నాన్నగారు అన్నట్టు అంటది. ఇక్కడ భరణి సార్, నాన్నగారు, ఆ కన్వర్జేషన్లో భరణి సార్ అంటది, నాన్న అంటది. 2 అంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడింది అమ్మాయి.
సో ఇప్పుడు నాన్న అని పిలవాలా మళ్ళా అని ఉంది, వచ్చిన ఇన్పుట్ అది. నేను అందుకే చెప్పా ఆమె ఇన్పుట్స్ని బట్టి భయంకరంగా ఆట బారి చేస్తుంది అని. అంటే చాలామంది అనుకోవచ్చు ఏంటి దాంట్లో తప్పే ఉందని. అంటే ఒక ఎమోషన్, ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక రిలేషన్తో పేరు పెట్టి పిలిచినప్పుడు అయ్యో వీళ్ళిద్దరి మీద ఒక క్యూట్ బాండ్ ఉంది, ఫాదర్ అండ్ డాటర్ బాండ్ అని అన్నప్పుడు దాన్ని మరీ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సీజన్లో. ఎంత అంటే ఆ మాటకి అసలు చాలా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడేంది తర్వాత ఇమ్మాన్యుల్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎంత కామెడీగా అంటే ఇమ్మాన్యుల్ సంజన వాళ్ళు మాట్లాడుకోవడానికి కూర్చుంటారు. సంజన కొన్ని ఇన్పుట్స్ ఇస్తాడు. లేదు మమ్మీ నువ్వు ఎంతసేపటికి గేమ్లో గెలిచాలి అనుకుంటున్నావు, అదేం కాదు మమ్మీ, గేమ్లోనే గెలిస్తే నువ్వు ఎన్ని గేములు గెలిచావు, టాస్కులు ఒక్కటే కాదు మిగిలినవి కూడా అవన్నీ చూసే కదా నువ్వు ఎక్కడ దాకా వచ్చావు అన్నట్టు చెప్తాడు, మంచి మాటలు చెప్తా ఉంటాడు. ఈ గ్యాప్లో ఏమొచ్చి ఇమ్మాన్యుల్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ వీక్లో చేసావు కదా నా అని నేను అంటాను కదా, అది ఒకసారి చేయవా అంటది. ఇది ఎంత డబుల్ స్టాండర్డ్ అంటే ఇంకా దీన్ని కూడా తనుజ ఫ్యాన్ సమర్థిస్తారేమో, సమర్థించే ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, నేనేం చేయలేను. కానీ ఇదే పాయింట్ మీద ఇమ్ముని తిట్టింది. అసలు ఎందుకు బయటికి ఇలా వెళ్ళింది తెలుసా అంటే, బయట వాళ్ళు వచ్చి ఆ ఇన్పుట్స్ ఇవ్వగానే ఈ నాన్న అనేది నేను హార్ట్ఫుల్గా పిలిస్తే ఇతను ఏదో కామెడీలాగా చేశాడు, ఆ కామెడీలాగా నాన్న అంటుండేసరికి ఈ బాండ్లన్నీ కామెడీగా వెళ్ళిపోయినాయి. దానివల్ల ఎంత బ్యాడ్ అయింది అసలు ఇదంతా జరగడానికి కారణం ఇమ్మాన్యుల్ అని చెప్పి ఇమ్మాన్యుల్ మీద ఒక నిందలాంటిది వేస్తుంది. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ పవన్ సాయి వచ్చి అసలు నాన్న అనేది ఎంత క్యూట్గా ఉంది, మీ ఇద్దరు జనాలు ఏమన్నా అనుకోని అసలు అది చాలా బాగుందంటే నాన్న అనేది చేయవా అంటుంది. ఏంది అసలు ఇది, ఓమ్మా దేవుడా ఏందయ్యా ఇది అన్నట్టు అనిపిస్తుంది. అంటే లేదు ఇమ్మాన్యుల్ కూడా అర్థమైంది, లేదు నేను అమ్మతో మాట్లాడుతున్నాను మళ్ళీ చేస్తాలే అన్నట్టు అంటాడు. నాన్న అనేది ఇమిటేట్ చేసి చూపాలంట క్యూట్గా. ఇప్పుడేంది ఇమ్మాన్యుల్తో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, మీరు చూసారా? ఎందుకని కళ్యాణ్ కెపాసిటీని బయట లోపలికి హౌస్మేట్స్కి తెలియజేయనిలా బిగ్ బాస్, అదొక మెయిన్. ఎందుకని యాక్చువల్గా మాట్లాడితే కళ్యాణ్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏ రేంజ్లో ఎక్కువ ఉందంటే ఆ డిఫరెన్స్ తగ్గుతూ వస్తుంది రోజుకి. నేను ఇది నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. అంటే చివరిదాకా తనూజ యొక్క ఇదే ఉంటుంది అనుకున్నా. ఇప్పుడు ఒక 1,60,000 జరిగిన ఓట్ పోల్ ఉదయాన్నే చూశాను. 45% తనూజాకు ఉంటే 41% కళ్యాణ్కి ఉంది. సో ఇది ఖచ్చితంగా డేంజర్స్ అయినాయి తనూజాకి. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు లాస్ట్ వీక్ వచ్చేసరికి ఏంటంటే విన్నర్ ఎవరు అన్నప్పుడు ఏంటంటే ఇంకా విన్నర్ కోసం ఓటింగ్ జరిగిద్ది. ఒకవేళ మనకి 3వ ప్లేస్ 4వ ప్లేస్ ఇలా రావచ్చు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా విన్నర్గా ఎవరైతే నచ్చలేదో వాళ్ళకి అగెనెస్ట్గా వేస్తారు. మనం ఈ మాట చెప్పామనుకో ఎవరైనా గెలవచ్చు కానీ తనూజ గెలవకూడదు అనేది మాత్రం కొంతమందికి ఉందబ్బా అంటారు. ఏంది ఉండేది అయ్యే. ఇప్పుడు గేమ్ని చూడండి, ఆమె డబుల్ స్టాండర్డ్స్ కనపడలేదా? ఏంటంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎంత డబుల్ స్టాండర్డ్స్ అంటే ఏమన్న మాటే ఏం చేస్తే ఇప్పుడు ఏదైనా ఆమె కరెక్ట్ అని చెప్పాలి. తనుజ వర్సెస్ దివ్య గొడవ ఏముందంటే తనుజ చెప్పాలి, వేరే వాళ్ళది ఏదైనా ఉన్నా తనుజ కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు తనుజ వర్సెస్ దివ్యలో ఆయింట్మెంట్ విషయంలో నేను దివ్యాన్ని తప్పుపట్టా, అబ్జల్యూట్లీ రాంగ్ అని చెప్పా. ఎందుకని భరణి గారు తనుజకి ఆయింట్మెంట్ పోస్తుంటే దివ్య అక్కడ అన్నెసరీగా పోయింది. అలానే తనుజ తప్పు ఉన్నప్పుడు తనుజ తప్పు అని చెప్తాం. మెజారిటీ విషయాలు తనుజ తప్పు ఉంటున్నాయి గేమ్లో. తప్పు ఉన్నాయి అన్నప్పుడు నేను న్యూట్రల్ అనిపించుకోవడానికి ఒకరోజు తనుజ కరెక్ట్, ఒకరోజు తనుజ తప్పు అని చెప్పాలని అవసరం ఏంటి? ప్రతిరోజు ఆమె తప్పు అన్నప్పుడు తప్పుగానే అనిపించడంలో తప్పు ఏంటి? ప్రతిరోజు తప్పులాగా కనిపిస్తున్నా వెసులుబాటు కల్పించి మరి ఈరోజు మాత్రం తనుజ అబ్బా నిన్న తిట్టామబ్బా ఈరోజు పొగడాలి, మొన్న తిట్టామబ్బా ఈరోజు పొగడాలి అన్నట్టు చేస్తే అది కదా తప్పు ఏంటో మరి. ఓకే, నాకు ఎలా అనిపించిందో అలానే చెప్తాను. మీరు ఏమనుకున్నా పర్లేదు, నేను కన్సిడర్ చేస్తాను. సో డబుల్ స్టాండర్డ్స్ కాకపోతే ఏంటి? ఇప్పుడు ఇదే నాన్న అని పిలువండి, ఆ నాన్న బాండ్ క్యూట్గా ఉంది అనేసరికి మళ్ళీ నాన్న కావాలి. ఇదే నీ అవసరానికి వచ్చినట్టు ఏమన్నా బ్రహ్మ పదార్థమా? నాన్న అనేది ఒక బ్రహ్మ పదార్థమా? నాన్న అనేది చాలా బ్యూటిఫుల్ బాండ్ ఉన్న ఒక రిలేషన్ కదా, నాన్న డాక్టర్ అన్న, అమ్మ డాక్టర్ అన్న, ఇవన్నీ. దాన్ని తీసుకొచ్చి నేను ఫస్ట్లో చేసింది కామెడీ చేయవా అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళా నువ్వేదైతే ఇది కామెడీగా చేసాడు అని అన్నావు, ఇప్పుడు నువ్వు అదే అమ్మాయిల్ని అదే నువ్వు కామెడీ అడుగుతున్నావు. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావు. ఏంటి అసలు ఇది? దీన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేస్తే అబ్జల్యూట్లీ రాంగ్ వాళ్ళు. సో మొత్తానికి ఇమ్మాన్యుల్ తనూజ టాప్లో పెట్టడం వల్ల ఇప్పుడు ఇమ్మాన్యులే రేస్లో ఉన్నాడు అనుకునే ఛాన్స్ ఉంది తనూజ కూడా. ఓకే, సో ఇమ్మాన్యుల్ జోలికి పెద్దగా వెళ్ళకపోవచ్చు నేను అనుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుందంటే కళ్యాణ్ రేస్లో ఉన్నాడనే విషయాన్ని దాచిపెట్టడం ఇన్ ది సెన్స్ అక్కడ టాప్ వెళ్ళి అసలు కొన్ని ఫ్యామిలీస్ అయితే కళ్యాణ్ ఫోటో పెట్టల, ఒక 20 ఫ్యామిలీస్. దానివల్ల ఏమైందంటే కళ్యాణ్ రేస్లో లేడేమో అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంది?
కళ్యాణ్ కెపాసిటీ ఏంటి బయట? కళ్యాణ్ చాలా ముందులో ఉన్నాడు. చాలా ముందులో ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఓకే. నేనేం కళ్యాణ్ గురించి ఫస్ట్ నుంచి డబ్బా కొట్టే వీడియో చేయలేదుగా. రియాలిటీ చెప్తా. నేను తనూజ గురించి కూడా రివ్యూ పరంగా ఎలా ఉన్నా, ఓటింగ్ పరంగా తనూజ టాప్ ఉన్న ప్రతిసారి టాప్ అనే చెప్తా. ఇప్పటికి కూడా తనూజ టాపే ఉంది. కానీ 4% తక్కువ ఉంది. అంత పెద్ద పోల్స్‌లో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాడు కళ్యాణ్. అది నేను చెబుతుంది. ఏమైనా జరగవచ్చు సీజను. ఓకేనా? అది. మీరు ఇంకా దీన్ని పాజిటివ్‌గా తీసుకొని ఓట్లు వేసుకోండి తనూజ ఫ్యాన్స్. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా దగ్గరికి వచ్చాం కదా, ఇంకొంచెం ట్రై చేస్తే గెలవచ్చు ఓట్లు వేసుకోండి. ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్ అసలు బయటే వస్తున్నాయి, మనకేం ఎంత తక్కువ ఉందని చెప్పి ఇంకా గుద్దండి ఇమ్మాన్యుల్ కోట్లు. అప్పుడు మీరు అనుకున్న కండిషన్ ముందులో ఉంటాడు. అది అలా ఉండాలి. రైట్. సో అది జరిగింది. అది నాకు నచ్చల. ఇమ్ము విషయంలో డబుల్ స్టాండర్డ్స్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ అసలు ఎవరెవరిని ప్రైవేట్ నామినేషన్స్ ఏదో చూద్దాం. ఇమ్మాన్యుల్ డిమాండ్ చేస్తా కంటెండర్ అయిన తర్వాత ఓకే వెంటనే గివప్ ఇచ్చాడు. వేరే వాళ్ళ కోసం ఆడాడు అనిపించింది. అంటే ఇతను కెప్టెన్సీ కోసం ఇతను కంటెండర్ అయినా వేరే వాళ్ళ కోసం ఆడాడు అన్నట్టు అనిపించింది అనేది కొంచెం కరెక్ట్ సెంటెన్సే. అది రీతూని పెట్టుకునే అన్నమాట. సో ఇదే పాయింట్లోనే నేను డిమాండ్ వర్సెస్ కళ్యాణ్ కూడా చెప్తాను. ఓకే. అది నాకు అనిపించింది అలా. ఎందుకో చెప్తాను. అది కాకుండా వేరేదైతే మాట్లాడతాం మళ్ళీ ఎపిసోడ్లో. తర్వాత కళ్యాణ్ సుమన్ శెట్టిని అతన్ని కాపాడుకోవటానికి మంచి ప్లేయర్ని తీసేసేయాలనుకోవటం అది కరెక్ట్ కాదు. పాజిబిలిటీస్ అన్నీ చెప్పాక కూడా మెజారిటీ సైడ్ నిలబడ్డాడు. అగైన్ ఇదేంటంటే రీతుని అదేనా హంగర్ గేమ్ ఉంటుంది కదా, లోపల తినేస్తుంది లివర్ తెప్పటం. ఆ గేమ్లో వీళ్ళందరూ ఒక టీం కదా, కళ్యాణ్, డెమాండ్, రీతు అండ్ సుమన్. ఈ గేమ్లో వీళ్ళ ముగ్గురు ఏకమై మెజారిటీ ఆఫ్ ది ఓట్స్ కళ్యాణ్ లోపలికి పంపిస్తారు కదా, అది ఆయన బాధ. నేను ఉన్నా కానీ నేను ఆట ఆడతాను, చివరిదాకా ఉండి రీతు కోసం ఆడతాను, లేకపోతే నీ కోసం ఆడతానని చెప్పినా సుమన్ శెట్టి ఇలా చేయటం నాకు నచ్చలేదు. ఆ ఫస్ట్ ఏదో నేను వెళ్తే ఇప్పుడు నాకు కెప్టెన్ ఛాన్స్ మిస్ అయ్యిద్ది అని అంటాడు కదా. సో దాంట్లో అయినా కాదు, ఎలాగో వెళ్ళాలనుకుంటున్నావుగా ఇప్పుడే వెళ్ళు అన్నట్టు అంటాడు కదా, అది తప్పు సుమన్ శెట్టిది నిజంగా. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన సేవ్ అయ్యే ప్రయత్నం చేస్తాడు, ప్రతి దాంట్లో ఆయనకి ఆపర్చునిటీస్ కావాలంటే మిగిలిన వాళ్ళు ఏంటి. ఈ వీక్లో కళ్యాణ్ 2-3 సార్లు చెప్తాడు, నేను ఎప్పుడు అడగను ఒకరి దగ్గరికి పోయి ఈ వీక్ అడిగాను, నాకు మా అమ్మ వచ్చి చెప్పాక ఈ వీక్ కెప్టెన్ కావాలనుంది, సంథింగ్ ఫ్యామిలీ వీక్ తర్వాత అంది అంటాడు. సరే ఒకసారి ఆయన కెప్టెన్ అయ్యాడు, అయినా కానీ మళ్ళీ కావాలని అంటాడు. ఓకే, అట్లా అనుకుంటే డిమాండ్ 2 times అవుతాడు. ఓకే. ఈ పాయింట్లో అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకుండా కూడా సుమన్ అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు సుమన్ నాకు నచ్చల, మరీ వన్ సైడ్గా వెళ్ళిపోయాడు. అంటే ఇంకా ఏదైతేనేమి కళ్యాణ్ వేయాలి అన్నట్టు. ఎందుకంటే అక్కడ డిమాండ్ రీతు ఆల్రెడీ ఈయనకి అగెనిస్ట్గా ఉన్నారని తెలుసు, ఈయన ఓటు కూడా నిలబడితే ఇంకా సూపర్, నాకు సేఫ్ అయ్యింది అన్న గేమే. అందుకే త్రూఅవుట్ ఆ గేమ్ అంతా ఓకే అందరు వెళ్ళిపోయారా, అట్లయితే రీతు నువ్వు నేనైనా కెప్టెన్ అన్నట్టు అంటాడు. మళ్ళీ కెప్టెన్ షేర్ చేసుకుంటే ఇద్దరం ఉందామని. అది అక్కడ మళ్ళీ భరణి వచ్చి తనూజ నీటిని చూపిస్తాడు. అది వాదనలు చూపాడు, ప్రోమోలో భరణి తనూజ నీటిని చూపిస్తాడు. ఇక్కడ చూసారా, నేను నిన్న ఒక thumbnail పెట్టా, భరణి వర్సెస్ తనూజ వర్సెస్ దివ్య, ఇది కంటిన్యూ అవుద్ది, డిఫరెంట్గా ఉంటాయి నామినేషన్స్ అని. ఇక్కడ చూసారా, ఈరోజు భరణి తనూజని వేశాడు, దివ్య ఏమో భరణిని వేసింది, తనూజ ఏమో దివ్యని వేసింది. అంటే ఇక్కడ దివ్య సెకండ్ నామినేషన్ తనూజన కాదో మనకు తెలియదు. ప్రస్తుతానికి దివ్య భరణిని వేసింది, భరణి తనూజని వేశాడు, తనూజ దివ్యని వేసింది. చూడు సైకిల్ ఎలా ఉందో. ఒకరి రేసిన వాళ్ళు ఒకరే ఇలా, అంటే ఓపెన్ నామినేషన్లు ఏమన్నా ఉంటే చూద్దాము. అది తర్వాత భరణి తనూజ వేసినట్టుంది కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఇక్కడ డిమాండ్ పవన్ కళ్యాణ్. ఇక్కడ పవన్ ఏమంటా అంటే 7 weeks నుంచి కంటెండర్గా ఛాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా, నాకు రాలేదని చెప్తున్నా కానీ నాకే ఓట్ చేసి నాకు కంటెండర్ ఛాన్స్ మిస్ చేశాడు కాబట్టి కళ్యాణ్కి వేస్తున్నా అన్నాడు. ఇది నేను ఖచ్చితంగా కళ్యాణ్ తప్పను, డిమాండ్ పవన్దే తప్పంట. ఎందుకో చెప్తాను చూడండి. డిమాండ్ పవన్ ఎందుకో తెలియదు కానీ కళ్యాణ్ మీద కొంచెం ఇది పెట్టుకున్నాడు. అంటే లాస్ట్ కొన్ని నామినేషన్స్ చూస్తున్నాయి, ప్రాబ్లీ అతని స్ట్రాటజీ కామనర్స్ నుంచి ఇంకిద్దరమే మిగిలాం కదా, సో నేను కొంచెం ఫైట్ చేయాల్సింది కళ్యాణ్ తోటి అనుకుంటున్నాడు ఏమో. ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు 7 weeks నుంచి నేను కంటెండర్ కాలేదని అడుగుతున్నా, కళ్యాణ్ నాకు ఓటేసాడు అంటే నీకు ఆయనతో పాటు రీతు కూడా ఓటేసింది కదా. రీతు ఏమంటుంది, నాకు డిమాండ్ అయినా ఓకే కళ్యాణ్ అయినా ఓకేరా, మీరు చూసుకున్నా అని అంటది కదా. లాస్ట్లో కళ్యాణ్ వెళ్ళాక తర్వాత మళ్ళీ డిమాండ్ పంపడానికి ఓకే అయింది. ఎందుకని డిమాండ్ వెళ్తే ఆపుతాడు, అప్పుడు నాకు కెప్టెన్ ఛాన్సెస్ ఉంటే నిన్ను బలిద్దాం అనుకుంటున్నారా, ఏమనుకోకరా అంటే నవ్వుతా వెళ్తాడు. మరి ఇప్పుడు మాత్రం డిమాండ్ పవన్ కావాల్సి వచ్చాడా నీకని అన్ని జోకులు వేస్తాడు. అంటే నేనేమంటానంటే ఇక్కడ నిన్ను లోపలికి పంపడానికి నువ్వు 7 weeksగా నామినేట్ కంటెండర్గా ట్రై చేస్తున్నావుగా, ఇప్పుడు నీకు అదే ప్రాసెస్లో కళ్యాణ్ ఎంత అపోజ్ చేసావు రీతును కూడా అపోజ్ చేయొచ్చు కదా.
నేను 7 వీక్స్ నుంచి చేస్తున్నారా, ఇప్పుడు నీ కోసం నీ స్వార్థం కోసం నన్ను లోపలికి వెళ్ళమంటున్నావు అంటే నువ్వు ఒకసారి కెప్టెన్ అవ్వలేదు, ఓకే. ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వటం తప్ప, అంతే కదా. మళ్ళా తప్పు కాదనే కదా ఇతను కెప్టెన్ కంటెంట్ అవ్వాలంటుంది, ఎప్పుడో అయ్యానని. అటు ఆ ప్రాసెస్లో రీతును కూడా తప్పొట్టు నువ్వు. సో ఇక్కడ కళ్యాణ్ ఒకలాగా చూడటమైంది, రీతును ఒకలాగా చూడటమైంది, అది తప్పు కదా. సో ఇక్కడ రీతు ఒక స్కెచ్ చేసి నిన్ను లోపలికి పంపిస్తే నేను అవుతాను అనే స్కెచ్లో భాగంగా డిమాండ్ పంపించి ఆ అమ్మాయి తెలివిగా ఆడింది. ఆ అమ్మాయి తెలివిగా ఆడింది అంటే కంటే నువ్వు తెలివిగా ఆడలేదు. నీకు వచ్చి బయట వాళ్ళందరూ చెప్తుంది ఏంది, నీ కోసం నువ్వు వాడు అని అంటాం వెనకాల ఏంటి, నువ్వు నిజంగా కెప్టెన్ కావాలనుకుంటే నీ గేమ్ అంతా నువ్వు అవ్వడానికి ఉండాలి. ఇక నువ్వు కళ్యాణ్తో గొడవ పడుతున్నావు, రీతు అదే పాయింట్లో రీతు విషయంలో మాత్రం ఇది అయిపోయావు. అప్పుడు నీ పాయింట్కి ఎక్కడ ఉంటుంది వ్యాలిడిటీ, ఇంకా నీ పాయింట్కి ఎక్కడ ఉంటుంది? ఆయనకి తెలుసు, ఎందుకని అక్కడ ఉండేవాళ్ళు రీతు నీకు ఎలాగూ సపోర్టు, సుమన్ ఎలాగూ సపోర్టు. ఇంకా ఆయన ఊరికి ఆయన ట్రై చేశాడు కళ్యాణ్ గేమ్లో భాగంగా నువ్వు ఉండకూడదు అని. తప్పేముంది? ఇప్పుడు కళ్యాణ్ నువ్వు ఉండకూడదు అనుకోవచ్చు, నువ్వు కూడా కళ్యాణ్ ఉండకూడదు అనుకోవచ్చు, అది తప్పులేదు నేను అంటాం. కళ్యాణ్ నువ్వు ఉండకూడదని ఎలా కోరుకున్నావో నువ్వు కూడా కళ్యాణ్ ఉండకూడదు అనుకున్నావు, ఫైన్. కానీ నువ్వన్న పాయింట్లో 7 వారాల నుంచి నేను కంటెంట్ చెప్తున్నా కానీ పదే నన్నే చేశాడు అంటున్నావు. ఆ పని కళ్యాణ్ చేశాడు, రీతు చేసింది కదా. సో కళ్యాణ్ ఎలా, రీతు ఎలా, కాకపోతే ఇతనేమన్నా ఇంకో రీజన్ చెప్పాడా, జస్ట్ గెస్. సో ఇదే పాయింట్ కళ్యాణ్తో పాటు రీతు కూడా చెప్పారు సార్, చెప్పారండి. కాకపోతే ఇప్పుడు రీతు కెప్టెన్ కాబట్టి నేను చేయలేను కాబట్టి కళ్యాణ్ చేశాను అని ఆయన అన్న మనం నమ్మే విషయం అది. ఎందుకంటే ఆయన అన్న అక్కడ క్లియర్గా ఆటలో కనిపించిందిగా. ఆటలో రీతు కోసమే ఆడాడు కదా. రీతు కోసం ఇతను ముందు నేను వెళ్ళనని చెప్పు, నేను వెళ్ళను అని చెప్పి కూర్చోటనే సుమన్ పంపించేసాక నీకు ఛాన్స్ ఉండేదేమో లాస్ట్లో, నీకు రీతుకు పడేదేమో. నీకు రీతుకు పడినప్పుడు ఆ లాస్ట్లో నీకు పడిన గేమ్లో ఉంటాయి కదా అవి లాగి ఆ చెక్కలు పెట్టేది స్టేర్స్ కింద, నువ్వు గెలిచేవాడువేమో. ఎందుకంటే ఆ లాజిక్ చెప్పిందే నువ్వు లాస్ట్లో, సుమన్ కరెక్ట్గా పెట్టలేదు, ఇట్లా పెట్టాల్సింది ఇట్లా పెడితే అని. ఇప్పుడు నువ్వు కెప్టెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టేగా. సో నీకు ఆడటం చేత కాక, నీకు ఎలా ప్లాన్ అయ్యాలో చేత కాక, ఆ చేతగాని తనాన్ని కళ్యాణ్ మీద పెట్టినట్టు అనిపించింది నాకు. కళ్యాణ్ అబ్జల్యూట్లీ నాకు రాంగ్ అనిపించలే, ఏంటో మరి. ఆ తర్వాత దివ్య వచ్చి భరణికేస్తి, నా వైపు నుంచి బాగలేదు, నా వైపు నుంచోలేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇదే బాధ, నా వైపు నిలబడలేదు, ఏంటో ఇది గోల. దివ్య భరణికేసి నా వైపు నిలబడలేదు, నా గేమ్ని మొరాలేని ఎఫెక్ట్ చేసినట్టు అయింది, అందుకని వేస్తున్నాను అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ సుమన్ సంజన గారిని చేశారండి. ఇంక ఈ సుమన్ ఏంటంటే అది ఏ వీక్ పాయింట్. ఇంత విచిత్రం అంటే ఇప్పుడు పాపం ఇక్కడ చూడండి సంజన గారి పరిస్థితి చూడండి. సుమన్కి అండ్ రీతుకి ఆ లాస్ట్ గొడవ పెట్టినప్పుడు రీతు గెలిచింది కదా. ఆ టాస్క్లో కంప్లీట్గా సుమన్ పక్కన నిలబడింది. రీజన్ ఏమన్నా కానీ రీతు అంటే కోపమా, లేకపోతే రీతు తనకి ఎలిమినేషన్లో భాగంగా డేంజర్ జోన్లో భాగంగా నామినేషన్స్కి వస్తే రీతు కదా తనకు పోటీ ఉంది, అందుకని రీతుని పంపించాలనుకుందా, రీతు కెప్టెన్ అయితే ఆమెకు తక్కువ అవకాశాలా, సార్ ఇట్లా ఏమన్నా ఆలోచించవచ్చు. బట్ పబ్లిక్గా ఆమె సపోర్ట్ మాత్రం సుమన్కి వచ్చింది కదా. సుమన్ అన్న నువ్వు కరెక్ట్గానే పెట్టావు, అది కన్సిడర్ చేయొచ్చు, అది ఇది ఇప్పుడు తనుజ చెప్పాల్సింది అక్కడ ఏముంది అన్నట్టు చెప్పింది కదా. ఇక్కడ అంత సపోర్ట్ చేసిన రీతు ఏమో సపోర్ట్ చేయనందుకు కోప్పడింది సంజన మీద. ఇక్కడేమో సపోర్ట్ చేసి కూడా సుమన్ చౌదరిలో నామినేషన్ ఇప్పించుకోవాల్సి వచ్చింది సంజన. అది పాపం సంజన పరిస్థితి ఈ సీజన్లో. ఈ సుమన్కి ఇంకేం పాయింట్ లేనట్టు, ఇంకా మరీ సేఫోభ్య ఇతను ఇంకెవరిని వేసినా ఎందుకులే అనుకున్నాడో ఏమో సంజన గారిని. ఏమనంటే సిస్టర్ నువ్వు అక్కడ తప్పు చేసావు సిస్టర్ అంట. నీ బండ వాడా, నీకు గేమ్ అంతా ఆమె నీకు సపోర్ట్ చేసింది కదయా. సపోర్ట్ చేసి గేమ్ అయిపోయాక కూడా లేదు సుమనే కాదు అక్కడ రీతు కూడా ఒక తప్పు పెట్టచ్చు, ఒక 1 mm 1.5 mm డిఫరెన్స్ ఉండొచ్చు అని గేమ్ అయిపోయాక కూడా ఆ బండలన్నీ తీర్చొస్తుంది ఆ స్టేట్స్ అన్ని. ఆ రకంగా సపోర్ట్ చేస్తే నువ్వు తీసుకెళ్ళి సంజన కేసేసావు. దీన్ని మళ్ళా నీతి కోసం న్యాయం కోసం మా సుమనన్న ఆట చూడాలి తప్పితే ఒకరు చేస్తే ఒకరు సపోర్ట్ చేయటం ఏంట్రా అని మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ గోవాల. అది మ్యాటర్. ఓకే, ఇలా జరుగుతుంది. సో మొత్తానికి చాలా పెద్ద గొడవ అంట డిమాండ్ అండ్ కళ్యాణ్ది. చెప్పే కదా, ఒకవేళ అంటే డిమాండ్ అన్న ఈ పాయింట్ మీద ఆ గొడవ కానీ ఎక్స్టెండ్ అయ్యుంటే, నేను ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని చెప్తున్నా, ఆబ్వియస్గా కళ్యాణ్ కంటే డిమాండ్ది తప్పు అనిపిస్తుంది. ఇది కాకుండా డిమాండ్ ఏమైనా కొత్త పాయింట్స్ రైజ్ చేసినా ఏమన్నా ఉన్నా అవి ఆల్రెడీ ఎపిసోడ్లో నామినేషన్స్లో వస్తాయి కాబట్టి అవి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా. ఇంకా ఆబ్వియస్గా రీతు అనే అమ్మాయి డిమాండ్కి సపోర్ట్ వచ్చేస్తుంది, తెలిసిందేగా. అది మ్యాటర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.